గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. నేను ఈరోజైతే ఈవినింగ్ స్నాక్స్ కోసం నేను సింపుల్గా ఎగ్లెస్ కేక్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చాలా అంటే చాలా ఈజీ అండి. చూసారు కదా, నేను 1 కప్ అయితే ఆయిల్ తీసుకున్నాను, 1 కప్ షుగర్ తీసుకున్నాను, 1 కప్ ఆయిల్, 1 కప్ షుగరు, 1/2 కప్ అయితే కొంచెం కర్డ్ తీసుకున్నాను అనమాట. అన్నీ కలిపి ఇట్లా మిక్సీ పట్టుకొని దానిలోకి నేను ఒక 1 కప్ గోధుమ పిండి తీసుకున్నాను అనమాట. మైదా పిండి ఏం యూస్ చేయదు, ఓన్లీ గోధుమ పిండి అండి. చాలా హెల్దీ కేక్ అయితే ప్రిపేర్ చేస్తాను. గోధుమ పిండి దానిలోకి జల్లెడ పట్టేసుకొని దానిలోని సోడా కూడా వేసాను, కొంచెం బేకింగ్ సోడా వేసేసి మొత్తం నేను ఇలా మిక్స్ చేసుకున్నాను అనమాట. చూసారు కదా, పర్ఫెక్ట్గా మిక్స్ అయిపోయింది. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక మందపాటి గిన్నె తీసుకొని దానికి ఫస్ట్ నేను బటర్ యాడ్ చేశాను. బటర్ రాసి పెట్టాను, దాని మీద నేను పౌడర్ యాడ్ చేశాను అనమాట. మన దగ్గర బటర్ పేపర్ లేదు కదా, అందుకోసమని ఇట్లా ప్రిపేర్ చేశాను. నేను ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ మొత్తం దానిలోకి పోసేసాను. ముందుగానే నేను ఒక ప్యాన్ పెట్టుకొని దాన్ని ముందుగా ప్రీ హీట్ చేశాను అనమాట. 10 minutes ప్రీ హీట్ చేసిన తర్వాత దాని లోపల దీన్ని పెట్టేస్తున్నాను. మనం కేక్ ట్రే పెట్టేసాను అనమాట. చూసారు కదా, కరెక్ట్గా 30 to 40 minutesలో కుక్ అవుతుంది. చూసారా, అవ్వలేదన్నమాట. మనం ఏదన్నా స్టిక్ పెట్టి చూసినప్పుడు దానికి అంటిందంటే కేక్ పర్ఫెక్ట్ కుక్ అవ్వలేదన్నమాట. ఇంకొక 10 నిమిషాలు ఉంచుదాము. ఇంకో 10 నిమిషాల తర్వాత చూస్తే చూసాము, పర్ఫెక్ట్ కుక్ అయిపోయిందనమాట. కేక్ అయితే సూపర్గా వచ్చింది. ఈజీ కేక్ అనమాట. ఎవరైనా ఈజీగా చేయగలుగుతారండి, చాలా సింపుల్. చూసారు ఎంత సాఫ్ట్గా వచ్చిందంటే అంత సాఫ్ట్గా వచ్చింది.